హాయ్ ఆల్. మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం షిఫ్ట్ ఏ ఇంట్రడక్షన్ గురించి. ఓకే, ఈ వీడియో చూసే ముందు మీరు కంపల్సరీగా మన షిఫ్ట్ లాంగ్వేజ్ వీడియోస్ ఉన్నాయి. మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కవర్ చేసాం షిఫ్ట్ లాంగ్వేజ్ సంబంధించి. ఆ వీడియో చూసిన తర్వాతే మీరు ఈ వీడియోస్ చూడండి, లేకపోతే అర్థం కాదనమాట. ఇది షిఫ్ట్ ఏ నేర్చుకోవాలంటే షిఫ్ట్ ఏ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఏ డిజైన్ చేయడానికి మాత్రమే, కానీ మనం వాడే లాంగ్వేజ్ షిఫ్ట్ లాంగ్వేజ్. సో మీరు అవి నేర్చుకున్న తర్వాతే ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, మనకి ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి కంటెంట్ వి, ఒకటి డెమో యూఐ యాప్ నేమ్. యాప్ నేమ్తో ఒకటి ఉంది, డెమో యూఐ అనేది యాప్ నేమ్, పక్కన యాప్ అనేది యాడ్ అయ్యి ఒక నేమ్ ఉంది, ఇక్కడ కంటెంట్ వి అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటెంట్ వి అనేది ఒక స్ట్రక్ట్ ఉంది ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది స్ట్రక్ట్ అనమాట. సో ఇక పక్కనకి వచ్చేసరికి 2 డాట్స్ పెట్టి ఇక్కడ వి అనేది ఉంది. అంటే ఇదేంటంటే స్ట్రక్ట్కి మనం తెలుసు స్ట్రక్ట్ అనేది ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. సో ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయకంటే ఈ డాట్స్తో పెట్టామంటే బై డిఫాల్ట్ ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్ అనమాట. ఈ స్ట్రక్ట్ ఏదని ఏ ప్రోటోకాల్ కన్ఫర్మ్ అయింది, వి అనే ప్రోటోకాల్కి కన్ఫర్మ్ చేశారనమాట. ఓకే, మనకి ప్రోటోకాల్స్ వీడియో ఉంది, అది చూసినట్టయితే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది ఇది. ఓకే, తర్వాత ఇన్సైడ్ స్ట్రక్ట్లో ఏముంది, ఒక ప్రాపర్టీ ఉంది చూడండి. ఓకే, వ్యార్ అనేది ఒక వ్యార్ అనేది ప్రాపర్టీ డిక్లేర్ చేశాడు, బాడీ అనేది నేమ్ ఇచ్చాడు, ఇది ఒక సమ్ వ్యూ అనేది ఇచ్చాడు. ఇది చూడండి, ఈ బ్రేసెస్ నుంచి ఈ బ్రేసెస్ వరకు. ఇది ఏ ప్రాపర్టీ అంటే మనకి కంప్యూటెడ్ ప్రాపర్టీ అనమాట. మనకి ప్రాపర్టీస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, స్టోర్డ్ ప్రాపర్టీస్ అండ్ కంప్యూటెడ్ ప్రాపర్టీస్ అనమాట. దీనికి కూడా ఒక వీడియో ఉంది మనకి. స్టోర్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, వ్యార్ నేమ్ ఈక్వల్ టు ఒక నేమ్ ఇచ్చామనుకోండి, అది స్టోర్డ్ ప్రాపర్టీ. కానీ ఎలా క్యాలిక్యులేషన్ ఎలా ఇచ్చామనుకోండి, దీన్ని కంప్యూటర్ ప్రాపర్టీ అంటాం అనమాట. అంటే ఈ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుందంటే ఒక వ్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ వ్యూని రిటర్న్ చేస్తుంది, సంథింగ్ ఒక వ్యూని జనరేట్ అయ్యి ఆ వ్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ కంప్యూటర్ ప్రాపర్టీ ఇన్సైడ్ వచ్చేసరికి ఒక వి స్టాక్ అనేది ఒకటి ఉంది. చూడండి ఇది ఎంతవరకు ఉందో వి స్టాక్ అనేది. ఓకే, వి స్టాక్ అంటే వర్టికల్ స్టాక్ అనమాట. అంటే ఏంటంటే ఈ వర్టికల్ స్టాక్లో ఏం చేశాడు, వీడు ఇమేజ్ ఒకటి ఇచ్చాడు, ఒక టెక్స్ట్ ఇచ్చాడు అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది ఏంటంటే మనకి ఐడియా ఉన్నట్లయితే, స్టోరీ బోర్డ్ ఐడియా ఉంటే ఓకే, లేదంటే వదిలేసాను. టెక్స్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ లేబుల్ అనమాట, షోయింగ్ ద టెక్స్ట్ అంతే. మన టెక్స్ట్ షో చేయడానికి వాడతాం ఇది. ఓకే, మనం అదే స్టోరీ బోర్డ్ వాడినప్పుడు చేసేది ఏంటంటే యూఐ లేబుల్కి ఈక్వలెంట్ అనమాట ఇది. ఓకే, నేను చూడండి మల్టిపుల్ టెక్స్ట్ నేను ఎలా కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. ఇది 1 by 1 డిస్ప్లే అవుతాయి. అంటే ఏంటంటే వర్టికల్ అనమాట. వి స్టాక్ అనేది అంటే ఒక స్టాక్ అనమాట. ఈ స్టాక్లో పెట్టుకుంది ఇవన్నీ కూడా. నేను ఈ ప్యాడింగ్ కూడా తీసేస్తున్నాను, మనం తర్వాత చూద్దాం ప్యాడింగ్ ఇవన్నీ కూడా. ఓకే, ఏది ఉంచలేదు ఇక్కడ, జస్ట్ ఒక స్ట్రక్ట్ ఉంది, స్ట్రక్ట్ క్లోజింగ్ ఇక్కడ ఉంది. తర్వాత వేర్ బాడీ అనేది ఒక వ్యూని రిటర్న్ చేస్తుంది, వ్యూని క్రియేట్ చేసుకొని దానికి వచ్చేసరికి ఇన్సైడ్ ఒక వ్యూ స్టాక్ అనేది పెట్టాను అంట. మన స్టాక్స్ వచ్చి బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి, మనం 2 టైప్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. వ్యూ స్టాక్ అనేది ఏంటంటే వర్టికల్ స్టాక్ అనమాట, ఒక స్టాక్ వ్యూ అనమాట లైక్ అది. ఓకే, ఆ వ్యూలో ఈ స్టాక్ వ్యూ అనే దాని మీద ఇవి 1 by 1 ఎలానే ఉంటాయి అనమాట. వర్టికల్ స్టాక్ అంటే ఎలా 1 by 1 ఎలా ఉంటాయి. అదే ఇక్కడ హెచ్ స్టాక్ పెట్టాను అనుకోండి, చూడండి ఎలా అలైన్ అవుతాయి అవి. అదిగో అంటే పక్కనే అలైన్ అవుతాయి అనమాట. మనకి హెచ్ స్టాక్ అవసరం అయినప్పుడు హెచ్ స్టాక్ వాడతాం, మనకి ఇప్పుడు వి స్టాక్ అవసరం కాబట్టి వి స్టాకే వాడతాం. అవి చూడండి 1 by 1 ఉన్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ సెంటర్లో అలైన్ ఉన్నాయి. ఓకే, ఇదే ఇక్కడ షిఫ్ట్ ఏకి బీటీ ఏంటంటే మనం ఏం తీసుకున్నా సరే బై డిఫాల్ట్ సెంటర్లోనే అలైన్ అయి ఉంటాయి అనమాట. మీరు ఏం తీసుకున్నా సరే. ఓకే, మనకు కావాల్సిన ప్లేస్లో మనం కొన్ని ప్యాడింగ్స్ అవి వాడుకొని మనకు కావాల్సిన ప్లేస్లో మనం పెట్టుకుంటాం అనమాట. ఓకే, టెక్స్ట్ అనేది ఏంటి, ఇట్ ఈస్ లైక్ ఏ లేబుల్ అనమాట. ఎందుకు టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి అంతే, టు షో ద టెక్స్ట్. ఓకే, ఇన్ ద స్టోరీ బోర్డ్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ లేబుల్, బట్ యూ కెన్ కాల్ ఇన్ ద షిఫ్ట్ ఏ జస్ట్ లైక్ టెక్స్ట్ గివెన్ ద డబుల్ కోట్స్ ఇన్సైడ్ యూ హ్యావ్ టు గివ్ ద సమ్ టెక్స్ట్. వాట్ మనకి ఏ టెక్స్ట్ కావాలో టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి నేను వి స్టాక్ అనేది కూడా తీసేస్తున్నాను. చూడండి వి స్టాక్ అనేది తీసేస్తే ఏమవుతుంది చూడండి, ఏమైనా అయిందా, ఏమీ రిఫ్లెక్షన్ ఉండదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఒక స్ట్రక్ట్ క్రియేట్ చేస్తుంది, మనం ఏ స్టాక్ అనేది ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ వర్టికల్ స్టాక్ అనేది తీసుకుంటుంది అనమాట.
ఓకే, అది చూడండి 1/1 కూడా డిస్ప్లే ఉన్నాయి. ఇది తీసైనా సరే. సో నేను బెటర్ పర్పస్ ఏంటంటే నేను ఇచ్చేస్తున్నాను వీ స్టాక్ అనేది. ఓకే, మనకి అలవాటు అవ్వాలి స్టాక్ వ్యూస్ అనేది. మీదంతా ఈ స్టాక్స్ మీద బేస్ అయి ఉంటుంది. మనకి పక్కన రావాలంటే మనం హారిజాంటల్ స్టాక్ వాడాలి, 1/1 రావాలంటే ఈ స్టాక్ వాడాలి. బై డిఫాల్ట్ మనం ఏం తీసుకున్నా సరే మన ప్యాడింగ్ అది ఇవ్వకపోతే ఇవి సెంటర్లో 1/1 అలైన్ అవుతాయి. అదే హెచ్ స్టాక్ ఇస్తే సెంటర్లోనే 1/1 పక్కన అలైన్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది స్ట్రక్ట్ అనమాట. ప్రతిదీ ఒక స్ట్రక్ట్. ఇక్కడ మనకి ఏం తీసుకోవాలన్నా మనం షిఫ్ట్కి వచ్చేసరికి స్టోరీ బోర్డులో ఏం చేస్తాం, ప్రతిదీ ఒక క్లాస్ తీసుకుంటాం. క్లాస్లో చాలా మెథడ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ అలా కాదు, ప్రతిదీ ఒక స్ట్రక్ట్ అనమాట. ఓకే, స్ట్రక్ట్లో కంప్యూటర్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వచ్చి ఒక వీని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, అంతే. దీని గురించి తెలుసుకునేది అంతే. నీకు ఇంకో వ్యూ కావాలనుకోండి, ఇంకో స్ట్రక్ట్ క్రియేట్ చేసుకోవాలంతే. ఇంకో నేమ్తో కంటెంట్ ఇప్పుడు ఇంకొక నేమ్కి నావిగేట్ అవ్వాలనుకోండి, మీకు ఎన్ని వ్యూస్ కావాలితే అన్ని స్ట్రక్ట్లు క్రియేట్ చేసుకోవడమే. ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇవ్వచ్చు, ఇంకో నేమ్ తీసుకోవచ్చు, నీ ఇష్టం. దీనికి నావిగేట్ అవ్వచ్చు తర్వాత. ఇవన్నీ తర్వాత చూద్దాం, ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ప్రివ్యూ ఇచ్చి ఆ ప్రివ్యూలో ఇన్సైడ్ కంటెంట్ వ్యూ అన్నాను అనమాట. నేను ఇప్పుడు కంటెంట్ వ్యూని ఆఫ్ చేసేస్తాను. చూడండి ఏం జరుగుతుందో. అంటే ఏమైంది, మనం కంటెంట్ వ్యూని ఆఫ్ చేసేస్తే ఇక్కడ ఇది ప్రివ్యూ చూసుకోవడానికి అనమాట. మనం రన్ చేసి చూసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ సిమ్యులేటర్ ఇక్కడే కనిపిస్తుంది మనకు క్లియర్గా. నేను ఎప్పుడైతే ఆఫ్ చేస్తానో ప్రివ్యూ కనిపించదు అనమాట. నేను టోటల్గా ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అసలు అక్కడ ఏం కనిపించదు ప్రివ్యూ. మీకు ప్రివ్యూ వద్దనుకుంటే టోటల్గా ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు ప్రివ్యూ పెట్టుకుంటే మనకు రన్ చేసే టైం అనేది తగ్గుతుంది అన్నమాట. డైరెక్ట్గా పక్కనే చూసుకోవచ్చు వెంటనే. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు ఇంకో ఫైల్ ఉంది. మనకు యాప్ నేమ్తో పాటు యాప్ డెమో యూఐ అనేది యాప్ పక్కనే ఏపీపీ అనేది యాడ్ అయ్యి ఉంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది కూడా ఒక స్ట్రక్టే. ఓకే, ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే షిఫ్ట్ అనేది ఫ్రేమ్వర్క్ యాడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఈ స్ట్రక్ట్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే లైక్ యాప్ డెలిగేట్ అనే ఒక ఫైల్ ఉంటుంది మనకి స్టోరీ బోర్డ్కి సంబంధించిన దాంట్లో. అదేవిధంగా ఇది యాక్ట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం దీంట్లో ఉండే మెథడ్స్ కానీ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ చూస్తాం. ఇప్పుడు వరకు అయితే జస్ట్ ఇది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, మనం వచ్చేసి కంటెంట్ వ్యూలోనే రాస్తాము. ఇక్కడ మనకి ఇంకా ఫైల్స్ కావాలంటే తర్వాత క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఇది ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా 1/1 నేర్చుకుందాం. ఓకే, ఫైనల్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్ట్రక్ట్. మనకి ఏ వ్యూ కావాలన్నా స్ట్రక్ట్ తీసుకోవాలి. ఓకే, స్ట్రక్ట్లో ఒక ప్రాపర్టీ కంప్యూటర్ ప్రాపర్టీ తీసుకోవాలి. ఆ ప్రాపర్టీలో మనకి ఏం కావాలో తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మర్చిపోయింది నేను చెప్పడం. ఈ వీ స్టాక్ అనేది తీసుకున్నప్పుడు ఇది మొత్తం ఇదంతా వీ స్టాక్ అలైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఏ స్టాక్ తీసుకున్నా ఇదంతా అలైన్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇదంతా అలైన్ అయి ఉంటుంది వీ స్టాక్లో. మిడిల్లో మనం తీసుకున్న ఈ టెక్స్ట్ అనేది ఈ లేబుల్ అనేది ఏంటంటే మిడిల్లో అలైన్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకా ఎలాబరేటివ్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మన ఛానల్లో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 80% సబ్స్క్రైబ్ చేయట్లేదు, 20% మాత్రం సబ్స్క్రైబ్ చేయడం వల్ల చూస్తున్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. యా, థ్యాంక్ యూ.